అందరికీ నమస్కారం। ఈ రోజు చింతలపూడి నియోజకవర్గం అయినటువంటి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి వారందరూ కూడా మరి ప్రచారం జోరుగా సాగిస్తున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం। మరి అసలు ఏంటి ఈ ప్రచారం ఎలా ఉంది, ప్రజల్లో ప్రజాస్పందన ఎలా ఉందనే అంశాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ నమస్తే సార్। సార్ ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉంది? గత నెల రోజులుగా జంగారెడ్డి పట్టణంలో తిరుగుతున్నామండి। ప్రతి వీధికి వెళ్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రతి మహిళని కలుస్తున్నాం, యువతను కలుస్తున్నాం, పౌరులను కలుస్తున్నాం, వ్యాపారస్తులను కలుస్తున్నాం, వ్యవసాయాలను కలుస్తున్నాం, అన్ని వర్గాల వారు కలుస్తున్నాం। మీరు నమ్మరు, చాలా విశేష స్పందన। ఓకే, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాగా ప్రజల్లో అవగాహన చేస్తున్నారని చెప్పి విన్నాం సార్। అంటే ఏంటి దాని గురించి ఎందుకైనా అంత ప్రత్యేకించి చెప్తా ఉన్నారు? జగన్ గారు ఫుల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టాడు। దానివల్ల మామూలు నష్టం కదండి, అంటే అతను ఒక ప్లాన్ ప్రకారం చేశాడు। ఎలాగంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, 36 సంవత్సరాల సర్వీస్ ఉన్న వ్యక్తిని నా అమ్మ నా ఆస్తి నాకు రాకుండా కొందరు చేతుల్లో వెళ్ళిపోయిందని। అంటే ఫ్యూచర్లో ఏం చేస్తాడంటే అతను ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఎవరైతే ఈ తెలుగుదేశం వాళ్ళు ఉంటారో, ఇతర నాయకులు ఉంటారో, అతనికి ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరితో ఒకరితో పిటిషన్ ఇప్పించి వాళ్ళ అనుసేకరణ అధికారులతో ఆపోజిట్ వాళ్ళందరికీ కూడా ల్యాండ్ ఇప్పించేస్తాడు। అంటే అనాథ అయిపోతాడు। అంటే అతను ఒక ప్లాన్ వేసాడు, నేను ముఖ్యమంత్రి దాదాపుగా 40-50 నేను చనిపోయేంత వరకు నేనే ఉండాలి, అంటే బానిసలుగా ఉండాలి, నా కిందే ఉండాలి అనే ఆలోచనతో ఉన్నాడు। కానీ ప్రజలు ఎలా దాని గురించి ఫస్ట్లో లాయర్లందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తుంటే లాయర్ కోసం అనుకున్నారు। కానీ ఈ రోజు ప్రతి రైతుకి గ్రామాలు వెళ్ళండి, 10 మంది ఉంటే అదే చర్చ। సైట్లో ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్స్ ఉన్నటువంటి భయపడిపోయారండి। ప్రధానంగా ఆ ఏదైతే భూ చట్టం తీసుకొచ్చాడో వీళ్ళ ల్యాండ్ తీసుకొచ్చాడో అది విపరీతంగా మాకు ఇవాళ మా అధికారం రావడానికి కూడా ప్లస్ అండి। అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా సంక్షేమమే బలం, మేము ఖచ్చితంగా 170 గెలుస్తాం, ప్రజల్లో అవినీతి లేకుండా మేము సొమ్ము వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు। దానిపై మీ కామెంట్ ఏంటి? ఏమండి, ఆయన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఆయన ఏదైనా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా, కనీసం సంపద సృష్టించాడా? అతను చేసింది ఏంటయ్యా అంటే 13 లక్షల కోట్ల అప్పులు చేశాడు। ఇవాళ రాష్ట్రం నాశనం చేశాడు, అతోగతి చేశాడు। ఏమంటే మేము ఇవాళ ఒకటి అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండె చేసి చెప్పండి, మీ నాయకులు 5 సంవత్సరాలు సమర్థవంతంగా పనిచేశారా? మీ పార్టీని పక్కన పెట్టండి, మీరు తప్పు చేసినా నాయకుడిని వ్యతిరేకించాలి। ఇవాళ అమరావతి రాజధాని రాష్ట్రం చేశాడు, మనకి పోలవరం రాష్ట్రం చేశాడు, అలాగే మన చిత్రపూడి ఎత్తిపోత పథకం లేదు, ఉద్యోగాలు లేవు, పారిశ్రామిక రంగాలు లేదు, రోడ్లు అస్తమస్తం అయిపోయి విపరీతంగా రేట్లు పెరిగిపోయి। జంగారెడ్డిగూడెంలో ప్రధానంగా ఏ సమస్యల మీద మీరు ప్రచారం చేస్తా ఉన్నారు? అన్ని సమస్యలు జంగారెడ్డిగూడెంలో విపరీతమైనటువంటి ఇవాళ మంచినీరు కొరత ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది, స్ట్రీట్ లైట్లు లేవు, మేము చాలా తిరుగుతున్నాం, అర్ధరాత్రులు చాలా భయంగా ఉంది, గోతుల్లో పడిపోతున్నాం మేము, మా ఆడిపోయి అందరూ కూడా। అంటే ప్రజా స్పందన ఏ విధంగా ఉందంటారు? విశేష స్పందన అంటున్నాను కదండి, తప్పకుండా మా ఎమ్మెల్యే సీట్ అయితే 40,000 నుంచి గెలిచే అవకాశం 40,000 మెజార్టీ పైనే, 40,000 పక్కా। మళ్ళీ ఎన్నికలైన తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుంటాం, తప్పకుండా నిజంగా మీరు రాసుకోండి। భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, బంగాళాఖాతంలో కలిసిపోతుంది। ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ అది చక్కగా అవకాశం ఇచ్చారు, 150 సీట్లు ఇచ్చి రాష్ట్రం అధ్యక్షత పాలు చేసాడండి। ఇవాళ డిఎస్సి మా నాయకుడు పెట్టిన మేనిఫెస్టో అద్భుతంగా ఉంది। డిఎస్సి నాయకుడు పెట్టిన ఏదైతే మేనిఫెస్టో ఉందో అది కూడా మరి ఎక్కువ స్కీమ్స్ తీసుకొచ్చారు, దానివల్ల కూడా నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి మా నాయకుడు సంపద సృష్టిస్తాడండి, అప్పులు చేయడు కదా, చేతి చూపిస్తామండి। చూడండి మీరే అంటారు కదా, మెజార్టీ। సరే సార్, థ్యాంక్ యూ।